ఏపీలో డిఎస్సి నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయంటూ వైసీపీ చేపడుతున్నటువంటి నిరసనకు కౌంటర్గా గూడూరులో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కూటమి నేతలు డిఎస్సి సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. డిఎస్సి నియామకాల్లో అనుమానాలు ఉంటే వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలంటూ కూటమి నేతలు సవాల్ విసిరారు. ఇక అనవసర ఆరోపణలు చేయొద్దని, రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ చేసినటువంటి ఘనత చంద్రబాబుదేనంటూ వారు స్పష్టం చేశారు. ఇక మరోవైపు వైసీపీని కేవలం 11 సీట్లకే పరిమితం చేసినప్పటికీ కూడా ఆ పార్టీ నేతలకు సిగ్గు లేకుండా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారంటున్న తెలుగు మహిళలు, కూటమి నేతలతో మా కరెస్పాండెంట్ సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ఎంతో కాలంగా నిరుద్యోగులకి అంటే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డిఎస్సిని ప్రభుత్వ అధికారంలో రాగానే కూటమి ప్రభుత్వం 16,000 మందికి పైగా డిఎస్సికి అవకాశం కల్పించి ఉద్యోగాలు కల్పించింది. ఈ నేపథ్యంలో వాటిలో భారీగా అవకతవకలు జరిగాయంటే వైసీపీ గత 3-4 రోజులుగా అంటే నిరసన ర్యాలీ చేపట్టింది. దీనికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం ఈరోజు డిఎస్సికి సంఘీభావ ర్యాలీ పేరుతో నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున కూడా మొత్తం డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, లేదంటే కూటమి ప్రభుత్వంలోనే వాళ్ళ అధికార పార్టీకి సంబంధించిన అందరి నేతలు కావచ్చు ఒక వినతిపత్రం ఆర్డీఓకి ఇచ్చారు. డిఎస్సి చాలా ట్రాన్స్పరెన్సీగా జరిగాయి, డిఎస్సీలో ఎటువంటి అవకతవకలు జరగలేని చెప్పి వాళ్ళు చెప్తారు. అసలు విషయం ఏంటో కనుక్కుందాం. సార్ చెప్పండి, డిఎస్సిలో పూర్తిగా అవకతవకలు జరిగాయని చెప్పి వైసీపీ నిరసనలు చేపట్టింది, మీరు మాత్రం డిఎస్సికి సంఘీభావం చెప్తున్నారు. సో మొత్తం ఎలా చూడాలి? ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం 16,000 మంది ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళ మీద బురద జల్లుతుంటే వాళ్ళు ఈరోజు రోడ్డు ఎక్కి ఈరోజు ఆర్డీఓకి అర్జీ ఇవ్వాలని వస్తే ఈరోజు మేము కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరం కూడా మేము వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. వాళ్లే చెప్తున్నారు ఈరోజు మా కడుపు కొట్టొద్దు, 2010 నుంచి మాకు ఇంతవరకు డిఎస్సీ లేదు, మాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి లోకేష్ బాబు గారి నాయకత్వంలో 16,000 మంది కుటుంబాలకి మాకు మద్దతు ఇచ్చి మాకు ఉద్యోగాల కల్పన చేశాడు. ఈరోజు మేము 16,000 కుటుంబాలు మేము వాళ్ళకి ఆ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఉన్నామని చెప్పని తెలియజేస్తూ ఉన్నారు. దీన్ని ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని బాగా గమనించాల్సిన అవసరం ఉంది. మన గోవర్ధన్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ అనవసరంగా టవర్ క్లాక్ కాడ ఏదేదో మాట్లాడిపోయారు. ఈరోజు ఉపాధ్యాయులే వాళ్ళకి తెలియజేస్తున్నారు, మీరు ఈ విధంగా మాట్లాడితే మేమే మీకు పాఠాలు చెప్పాల్సి వస్తుందని చెప్పని ఇప్పటికైనా వాళ్ళు కొంచెం జ్ఞానం తెచ్చుకొని ఇక్కడికి ముగించుకోవాలని నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అంటే ప్రధానంగా జనసేన కూడా నేతలు కూడా ఉన్నారు, మీరు చెప్పండి, లోకేష్ రాజీనామా చేయాలి, ప్రధానంగా స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయంటే దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అవన్నీ ఉట్టి ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలండి. గత వైసీపీ ప్రభుత్వంలో కనీసం ఒక్క డిఎస్సి పోస్ట్ కూడా ఇవ్వలేదు. అలాంటి వాళ్ళు ఈరోజు ఆరోపణలు చేస్తుంటే నిజంగా నవ్వు వస్తుంది. ప్రజలు నవ్వుకున్నారు. ఎంతో కష్టపడి వాళ్ళు మెరిట్ లిస్టులో సెలెక్ట్ అయ్యి డిఎస్సి సెలెక్ట్ అయ్యి వస్తే దానికి లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. అలాగే నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్సీ గారు ఆయన ఆధ్వర్యంలో అక్కడ వాళ్ళు చేసే డిఎస్సి పైన ఆ నిరసన కార్యక్రమంలో మన గోవింద నామస్వరాన్ని కూడా అపహాస్యం చేస్తూ దాన్ని నిజంగా హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా వాళ్ళు చేయడం నిజంగా మేము ఖండిస్తున్నాం. గూడూరు జనసేన పార్టీ తరఫున నిజంగా ప్రశాంతమైన వాతావరణం ఉన్న గూడూరు నియోజకవర్గంలో అలాంటిది వైసీపీ వాళ్ళు ఈ నిరసన కార్యక్రమం చేయడం నిజంగా ఇది బాధాకరమైన విషయం. ఎంతోమంది కష్టపడి డిఎస్సి సెలెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళందరికీ మేము నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. వీళ్ళందరికీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ప్రధానంగా గోవింద నామాలు ఇక్కడ భక్తిని తీసుకొచ్చారు, దైవాలను కూడా కించిపరిచారంటూ ఇట నెల్లూరులో జరిగిన వ్యవహారం కూడా ఇప్పుడు హాట్ టాపిక్. దాని మీద మీరేమంటారు బీజేపీ తరఫున? ముందస్తుగా చెప్పాలంటే వైసీపీ పార్టీకి దేవుడు అనేది భక్తే లేదు. గోవిందనామాలు హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారు. అక్కడ మైనార్టీలు పెట్టుకొని మిగతా కులాలను పెట్టుకొని ఇలా గోవిందనామస్మరణ చేయడం మీకు తీవ్రంగా ఖండిస్తున్నాం భారతీయ జనతా పార్టీ నుంచి. ఇకపోతే డిఎస్సి గురించి లేనిపోని అవాస్తవాలు చెప్తూ ఈ ప్రభుత్వం అవినీతి చేసిందని, సిబిఐ ఎంక్వైరీ చేయాలని, లోకేష్ బాబు గారు రాజీనామా చేయాలని అసత్య ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళకి ఒకటే దిగులు పట్టుకుంది, ఈ 2 ఏళ్ల పాలనలో కూటమి పాలనలో ప్రజలు చాలా ప్రశాంతంగా ఉన్నారు. అది ఓర్వలేకే గత ప్రభుత్వంలో 150 సీట్లు వచ్చాయి, దాన్ని 11 దించారు. ఈసారి ఆ 11 ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయిందని బాధతో లేనిపోయిన ఆరోపణలు చేస్తూ మొన్న చూస్తే గూడూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వచ్చి లేనిపోయిన ఆరోపణలు చేశారు, చెత్త ఆరోపణలు చేశారు. అప్పటికి మా ఎమ్మెల్యే గారు బహిరంగ సవాల్ విసిరారు, మీరు రండి తెలుసుకుందామని. ఏ ఒక్క నాయకుడు వచ్చే పరిస్థితి కూడా లేదు. మేము మళ్ళీ చెప్తున్నాం, కూటమి ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారం లేదు. మీరు అసత్య ఆరోపణలు చేసుకుంటూ ఈసారి 11 కాదు కదా 1 కూడా రాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం జోలికి వస్తే పిచ్చి ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కూటమి ప్రభుత్వం ద్వారా చెప్తున్నాం. ఎప్పుడమ్మా మహిళలుగా ఉన్నారు, కూటమిలో మీరు భాగస్వాములుగా ఉన్నారు, మహిళలకి ఇక్కడ ప్రధానంగా అవకాశం ఇస్తున్నారు కూటమిలో, అలాగే యువతకి ఉద్యోగాలు కల్పిస్తారు. దీని మీద వీళ్ళు ఇంత దుష్ప్రచారం చేస్తున్నారని మీరు అంటారా, లేదంటే వాస్తవాలు అంటారా ఈ దేశం మీద? అదే ఈరోజు కూటమి ప్రభుత్వం
నిరుద్యోగులకి మరి ఎప్పటి నుంచో కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి వదిలి మరి వాళ్ళందరికీ న్యాయం చేస్తే, ఏదైతే మరి శవాల మీద పుట్టిన పార్టీ అయినటువంటి గొడ్డల పార్టీ నాయకుడు ఉన్నాడో మరి అందరి ద్వారా కూడా వాళ్ళ అంటే జగన్ అండ్ కో వైసీపీ గొడ్డల పార్టీ యొక్క నాయకులంతా కూడా ఈరోజు మరి మా యొక్క లోకేష్ గారి మీద ఆరోపణలు చేస్తున్నారు. బెదిరిస్తాం, భయపెడతాం, లేదంటే అల్లరి మొక్కలు తీసుకొచ్చి ఇలా డిఎస్సీ మీద అసత్య ప్రచారం చేస్తే ఖచ్చితంగా ఊరుకునేది లేదు. తమ నాయకుడు నేర్పిన క్రమశిక్షణతోనే తాము ఈ విధంగా కాస్త నెమ్మదిస్తున్నామని, లేదంటే హద్దులు దాటే మాత్రం వైసీపీకి తమ రీతిలో సమాధానం చెప్తామని చెప్పి గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ చెప్తున్నమాట. ఇది డిఎస్సీకి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ హుసేన్తో సాగర్ రెడ్డి, ఐ న్యూస్, గూడూరు.